చిచ్చు పెట్టింది ఎవరు, నిప్పురవలు రాజేసింది ఎవరు, కల్వకుంట్ల ఫ్యామిలీలో పిచ్చకుంట్ల మొక్క నాటింది ఎవరు అంటే అందరూ ఎవరిని అడిగినా దీంట్లో తెర వెనకాల కవితని ఆడించేది, కవితని రెచ్చగొట్టేది, కవితని డైవర్ట్ చేసేది ఎవరు అంటే రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదంతా చేయిస్తున్నాడు, కేబినెట్ లోకి కల్వకుంట్ల కవితను తీసుకుంటా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పాడు. సో తర్వాత దాన్ని క్యాష్ చేసుకున్నటువంటి దాన్ని తీసుకున్నటువంటి కల్వకుంట్ల కవిత వాళ్ళ డైరెక్షన్ లో నడవడం స్టార్ట్ చేసింది. సో ఈ విషయం తెలుసుకున్నటువంటి కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, కొంతమంది కవిత పట్ల అసంతృప్తిగా ఉన్నట్టు అక్కడ స్టార్ట్ అయిన రచ్చ అని చెప్పి చాలా మంది బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కీలక నేతలే మాట్లాడుతున్నారు. అండ్ అలాగే కార్యకర్తలు కూడా కొంతమంది ఆ నోటా ఈ నోటా మాట్లాడుతున్నారు. అండ్ ఇటీవల కాలంలో ఒకానొక ప్రోగ్రామ్ లో బక్కా జడ్సన్ గారు కూడా ఇదే విషయం ప్రస్తావించడం జరిగింది. సో ఇప్పుడు మధ్యలో సృజనా చౌదరి ద్వారా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో అద్భుతమైనటువంటి సెటిల్మెంట్లు, ఎటువంటి ల్యాండ్ ఇష్యూ పోయినా సరే కవిత డీల్ చేస్తుంది. ఎవరి ద్వారా? రేవంత్ రెడ్డి ద్వారా అనేది కూడా చాలా మంది మాట్లాడుతున్నటువంటి కీలక అంశం.